హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి వీడియో నేను విలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత సెకండ్ డే షూట్ చేసిన వీడియో అండి. ఇది నా ఫేస్ చూడండి, సన్కి ఎంత ట్యాన్ అయిపోయింది, ఎంత డల్ అయిపోయింది స్కిన్. చాలా కష్టపడి ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయిన పిగ్మెంటేషన్ని హోమ్ రెమెడీస్తో లైట్ చేసుకున్నాను. ఈ ఎండకు మళ్ళీ అది డార్క్ అయిపోయి ఎలా స్పాట్స్ కనిపిస్తున్నాయి చూసారా? సో ఇదంతా ఇలాగే వదిలేస్తే అస్సలు బాగుండదండి. రాగానే వెంటనే ట్రై చేయడానికి నాకైతే అవ్వలేదు. సో 2 days పట్టింది ఇల్లు క్లీన్ చేసుకొని ఆ జర్నీ అంతా కొంచెం ఓవర్కమ్ అయిపోయేటప్పటికి. సో ఇంక ఇది వచ్చేసి సెకండ్ డే అయితే ఫేషియల్ లాగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది అంతా ఈ సన్ బర్నింగ్ అంతా ఇలాగే వదిలేసామంటే స్కిన్ అనేది చాలా ఇంకా డ్యామేజ్ అయిపోతుంది కదా. సో అందుకని ఇంకా ఈరోజైతే మీకు చూపించేస్తున్నాను. ఇక్కడ నేను ఫేస్ని క్లెన్స్ చేసుకోవడానికి కొంచెం షుగరు, టొమాటో పల్ప్, అలాగే కొంచెం రా మిల్క్ అయితే యూస్ చేస్తున్నానండి. ఈ 3 కాంబినేషన్ ఏంటంటే స్కిన్ పైన ఉన్న నార్మల్గా ఏ ఫేషియల్కైనా యూస్ చేసేటప్పుడు క్లెన్జర్ లాగా వాడతాం కదా. ఈ క్లెన్జింగ్ స్పెషాలిటీ ఏంటంటే టొమాటో యూస్ చేసినప్పుడు మామూలుగా ఫేస్ పైన ఉన్న డర్టీ సెల్స్ రిమూవ్ చేయడం కాకుండా ఇలా సన్ ట్యాన్ కానీ ఎక్కువ బర్న్ అయిపోయినట్టు డార్క్ అయిపోయి మనం ఎండలో ఎక్కువ రోజులు తిరిగినప్పుడు స్కిన్కి వచ్చే ఆ డార్క్నెస్ ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్గా రిమూవ్ చేయలేమండి. అలా అని హార్ష్గా ఉన్న ప్రోడక్ట్స్ కానీ లేదంటే రఫ్గా ఉన్న స్క్రబ్స్ యూజ్ చేసి రిమూవ్ చేసిన స్కిన్ అనేది సెకండ్ లేయర్ చాలా డ్యామేజ్ అయిపోతుందండి. లిటిల్ బిట్ స్కిన్ అనేది అవుటర్ లేయర్ పాడైపోయినా కూడా మనకి ర్యాషెస్ లాంటివి లేదంటే ఇచ్చింగ్ లాంటిది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి జరగకుండా ఆ బర్న్ అయిన సెల్స్ని ఆ డార్క్నెస్ని అంతా ఇదేంటంటే సాఫ్ట్ చేసేస్తుంది. అంటే సోకింగ్ లాగా అన్నట్టు. ఫస్ట్ మన ప్రాసెస్కి ముందుగా ఇలా సోక్ చేయడం వల్ల ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ గిన్నెలు నానబెట్టిన తర్వాత క్లీన్ చేస్తే ఎంత నీట్గా అయితే పోతాయో యాజ్ యూజువల్గా ఇది కూడా అంతే అండి. సన్ ట్యాన్ అయినప్పుడు ఖచ్చితంగా ఇలా టొమాటో మిల్క్ కాంబినేషన్ అనేది చాలా బాగా ఫేస్ పైన ఉన్న డర్ట్ని అంతా సోక్ చేసి మన నెక్స్ట్ స్టెప్కి ఈజీ చేసేస్తుంది అన్నట్టు అదంతా రిమూవ్ చేయడానికి. సో దీన్ని ఫేస్కి, నెక్కి, అలాగే హ్యాండ్స్కి, లెగ్స్కి, బాడీ మొత్తం యూస్ చేయొచ్చు అండి. ప్రాబ్లం ఏం లేదు. సన్ ట్యాన్ ఎక్కడ ఉంటే అక్కడ. నేనైతే హ్యాండ్స్కి కూడా యూస్ చేస్తున్నాను. ఇలా మంచిగా స్మాల్ మసాజెస్ చేసుకుంటూ ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు డర్ట్ క్లీన్ అవ్వడంతో పాటు ఆ డార్క్నెస్ కానీ అదంతా మనకి సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ స్క్రబ్బింగ్కి ఏంటంటే చాలా ఈజీ అయిపోతుంది ఈ బ్లాక్నెస్ అంతా తీసేయడానికి. ఇక్కడ స్క్రబ్బింగ్ కోసం నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఆరెంజ్ పీల్ పౌడర్, అలాగే కొంచెం కాఫీ, కొంచెం హనీ, దీన్ని కలపడానికి మళ్ళీ రా మిల్కే యూస్ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. డార్క్నెస్, ఫేస్ పైన వచ్చిన డల్నెస్ కానీ డెడ్ సెల్స్ తీసేయడానికి. ఇంకొకటి ఆరెంజ్ పీల్ ఏంటంటే ఇన్స్టాంట్ బ్రైట్నింగ్ ఇస్తుంది ఫేస్కి ఆ అరోమాతోనే చాలా మంచి రిలాక్సేషన్ వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఫేస్కి ఇది చాలా మంచి ఎక్స్పోలియేటర్ కాబట్టి మనకి ఎటువంటి ఖర్చు లేకుండా ఏదైతే మనం స్కిన్ని ఎక్కువగా నాలాగా నెగ్లెక్ట్ చేసే వాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ అవుతుందండి. నేను వెళ్ళిన పనికి ఫేస్కి ఈవెన్ నేను ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేయడానికి కూడా వీలవ్వదండి. కొన్నిసార్లు అంతే మనం వెళ్ళిన పని మీద ధ్యాస పెట్టినాం అనుకోండి, అక్కడ మనము ఇలాంటివి అన్నీ రొటీన్స్ మెయింటైన్ చేయడానికి కానీ ఫేస్కి ఇవన్నీ పాటించాలంటే కొన్నిసార్లు అవ్వదండి. అలాంటప్పుడు తప్పదు కదా. సో అలా అని మనం ఇలాగే వదిలేసామంటే స్కిన్ కంప్లీట్గా పాడైపోతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి ఫర్దర్గా అయినా ట్రై చేయాలి. కాబట్టి ఈవెన్ మీరు ఎక్కడైనా వెళ్తే అట్లీస్ట్ సన్ స్క్రీన్ అన్న యూజ్ చేయండి. నాకైతే అస్సలు అలవాటే ఉండదు, నేను అసలు యూజ్ చేయను. అందుకే ఇంత హెవీగా ఎఫెక్ట్ అయిపోయింది నా ఫేస్ కానీ బాడీ అంతా. సో బట్ నో ప్రాబ్లం అండి. ఇలాంటి చిన్న చిన్న కిచెన్లో ఉన్న వాటితోనే మనం దాన్ని వెంటనే రికగ్నైజ్ చేసి వెంటనే పాటించామంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన ఫేస్ని మళ్ళీ మనం ఫస్ట్ ఉన్నట్టయితే చూసుకోవచ్చు. సో ఇంక ఇక్కడైతే నేను ఈ స్క్రబ్బింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. ఎవరైనా ఆరెంజ్ పీల్ ఫస్ట్ టైం వాడే వాళ్ళకి ఒకవేళ రఫ్గా ఉంటుందనే ఫీల్ ఉంటుందేమో, చాలా స్మూత్గా ఉంటుంది. ఉప్మా రవ్వలాగా నానిపోగానే సాఫ్ట్ అయిపోయినట్టు ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. మీరు చూడండి స్టెప్ బై స్టెప్ ఎంత నీట్నెస్ అనేది స్టార్టింగ్కి ఇప్పటికి మీకు ఏమైనా వేరియేషన్ తెలుస్తుందో లేదో, నాకైతే చాలా నీట్గా అనిపిస్తుంది ఫేస్ అంతా. ఇంక ఇప్పుడు కొంచెం మసాజింగ్ జెల్ కోసం అయితే అలోవెరా జెల్, కొంచెం కర్డ్, లిటిల్ బిట్ పసుపు అయితే కలుపుకోవాలండి.
దీన్ని వెంటనే కాకుండా కలిపి కాసేపు పక్కకు పెట్టామంటే కొంచెం ఇది పన్నీర్ లాగా కొంచెం అంత సపరేట్ అయిపోయినట్టు గట్టిగా అవుతుంది. బట్ దాన్ని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు కొంచెం అరచేతిలో వేసుకొని జస్ట్ కాసేపు రబ్ చేసామనుకోండి స్మూత్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. ఈ క్రీమ్ కూడా మనం ఇంతసేపు స్క్రబ్ చేసిన తర్వాత వచ్చే ఆ డ్రైనెస్ అదంతా చాలా నీట్గా క్లియర్ చేస్తుందండి. స్కిన్ లోపలికి అంతా ఇంకిపోతుంది. మీరు కంప్లీట్గా ఒకవేళ డ్రై స్కిన్ వాళ్ళు, ఆల్రెడీ పింపుల్స్ ఉండి రెడ్నెస్ ఉన్న వాళ్ళైతే ఓన్లీ అలోవెరా జెల్ కానీ లేదు అంటే విటమిన్ ఈ క్యాప్సూల్ కానీ మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా ఫేస్ పైన చిన్న చిన్న ట్యాపింగ్స్ ఇచ్చుకుంటూ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసామంటే మళ్ళీ మన ఫేస్ రెగ్యులర్గా డైలీ ఎలా ఉంటుందో అలా అయితే రావడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మంచిగా సర్క్యులేషన్ పెంచేటట్టు మసాజెస్ అయితే చిన్న చిన్నగా ఇవ్వండి. మీకు ఎక్కడైతే ఎక్కువ డార్క్నెస్ ఉందో అక్కడ కొంచెం ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ప్యాక్ కోసం అయితే రైస్ ఫ్లవర్ అలాగే శనగపిండి కొంచెం కాఫీ పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి. వీటిని మిక్స్ చేయడానికి స్పెషల్గా ఇలా సన్ ట్యాన్ రిమూవ్ అవ్వాలంటే మనకి పొటాటో జ్యూస్ అనేది పర్ఫెక్ట్ అండి. చాలా చాలా యూజ్ అవుతుంది. ఇన్స్టాంట్గా స్కిన్ వైట్నింగ్ చేస్తుంది అన్నట్టు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో అందుకని నేను ఇక్కడ పొటాటో జ్యూస్ అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ స్క్రబ్ లేకపోతే ఈ పొటాటోని మనం ఇప్పుడు ఏదైతే జ్యూస్ తీసిన తర్వాత ఉందో ఆ పల్పైన యూజ్ చేసుకొని స్క్రబ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేనైతే ఐస్ పైన కూడా అప్లై చేస్తున్నాను. ఈ ప్యాక్ వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఇందులో నిమ్మరసం కానీ టొమాటో కానీ ఏవి యూజ్ చేయలేదు కాబట్టి కళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ కానీ మండడం కానీ ఏది జరగదు. సో అందుకని నెక్కి ఎల్బోస్కి అలాగే ఫేస్కి అంతా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు వదిలేయాలండి. ఈ ప్యాక్ని మనము చూడండి చాలా టైట్ అయిపోతుంది స్కిన్. మీకు స్టార్టింగ్లో నేను మాట్లాడుతుంటే ఫైన్ లైన్స్ కనిపించాయి కదా ఫేస్లో. ఆఫ్టర్ ఈ ప్యాక్ తర్వాత చూడండి ఎంత వేరియేషన్ ఉంటుందో మీకే తెలుస్తుంది. ప్యాక్ని మనం ఇలా డైరెక్ట్ రిమూవ్ చేయకుండా ఫస్ట్ వెట్ క్లాత్తో అంతా సాఫ్ట్ చేసి కొంచెం అదంతా మెత్తబడిన తర్వాత కొంచెం వాటర్ని అద్దుకుంటూ ఫస్ట్ అంతా లూజ్ అయిపోయిన తర్వాత మనం ఇది ఎక్కువ రబ్ చేసి ఎక్కువ మసాజెస్ స్ట్రోక్స్ అవన్నీ ఈ ప్యాక్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనం వాడిన ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్గా ఫేస్ని ఎక్స్ఫోలియేట్ చేసే పదార్థాలే కాబట్టి కొంచెం మసాజెస్ ఇచ్చిన మంచి రిజల్ట్ ఉంటుంది ఈ ప్యాక్స్తో అయితే. సో ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్క ప్రోడక్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇవైతే అన్ని స్కిన్స్ ఆల్ స్కిన్ టైప్స్ యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేనైతే వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి. స్టార్టింగ్కి ఇప్పటికి మీకు ఏమైనా నేను లిప్స్కి కూడా అప్లై చేశాను కదా, చూడండి డెడ్ సెల్స్ అన్ని పోయి లిప్స్ ఎంత లైట్ కలర్లోకి వచ్చినాయో. నా రెగ్యులర్ ఫేస్ ఎలా ఉందో అలా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే ప్యాక్ మనం డీటాన్కి కానీ లేదంటే క్లీనప్ కానీ పార్లర్కి వెళ్ళామంటే మినిమం 500 వరకైనా ఛార్జ్ చేస్తారు కదా. సో అలాంటివి ఏవి లేకుండా కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే మనకు నచ్చినట్టు మనకు అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్తోనే ఎంత మంచి రిజల్ట్స్ అయితే తీసుకొచ్చుకోవచ్చు. మీకైతే ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.